మీ పేరండి? కే మహేష్. ఏం చేస్తారండి? వ్యవసాయం ఎంత ఉంది పొలము? 4 ఎకరాలు ఉంది. మంచిగున్నదా వ్యవసాయము? బాగానే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ బీజేపీ తరపున శాంతికుమార్ గారు పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయన గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకు ఆయనను మళ్ళీ అంటే లోక్సభకు పంపించాలి? అతను ఎక్కువ ప్రజల్లో తిరుగుతాడు. మరియు ఊర్లలో ఏమైనా కార్యక్రమాలు అయినా వస్తుంటాడు. సావులకు కానీ ప్రతి ఒక్కటి పిలిస్తే చాలు వాలిపోతుంటాడు. ఒక కార్యకర్తకు ఏమైనా అయినా కూడా వచ్చి పరామర్శించిపోతాడు. కాబట్టి అతనికి ఈసారి ఇంతకుముందు కూడా 2 సార్లు త్యాగం చేసిండు. వేరే పార్టీకి వెళ్ళి వస్తే పార్టీ అధిష్టానం మేరకు త్యాగం చేసి 2 సార్లు కోల్పోయాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా శాంతికుమార్ గారికి పార్లమెంట్ టికెట్ అధిష్టానం ఇచ్చి ఈసారి పెద్ద మెజార్టీతో కూడా గెలిపిస్తాం. మేము పాలమూరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నదా? ఫుల్ బలంగా ఉంది. ఈసారి 17కు 16 బీజేపీ తెలంగాణలో వస్తాయి. ఖచ్చితంగా. కాంగ్రెస్కు ఏం రాదు ఈసారి. ఏం రాదు. కాంగ్రెస్ పవర్లో ఉంది కానీ వాళ్ళు గెలిచిన ఒక నెల రోజులనే మొత్తం తెలిసిపోయింది. రైతులు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి రాందాడు 2 లక్షల రుణమాఫీ చేస్తారు, మాకు కష్టాలు తీరుతాయి అనుకున్నారు. కానీ ఇంతవరకు రైతు బంధు లేదు, ఏం లేదు. ఇప్పటికే ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఇంతే లంక బిందెలు ఉన్నాయని అనుకొని అనుకున్నా. కానీ లంక బిందెలు ఖాళీగా ఉన్నాయని టీవీలో మాటలు చెప్పందాడే జనాలు మళ్ళా షాక్ అయ్యి ఇట్లా ఉన్నది కదా కాంగ్రెస్ పరిపాలన అని జనాలలో వ్యతిరేకత భావనలు ఇప్పుడే వీస్తున్నాయి. ఈసారి పార్లమెంట్లో ఖచ్చితంగా మోడీ గారిని చూసి ఓటేస్తారు. అందులో అయోధ్య రామ మందిరం కట్టడం వలన మోడీ సక్సెస్ అయ్యారు. దానివలన ఖచ్చితంగా ఈసారి 500 సీట్లకు గాను పార్లమెంట్లో 400 సీట్లు మోడీ గారికి కేంద్రంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయండి మీ జిల్లాలో? మస్తు సమస్యలు ఉన్నాయి. మస్తు రోడ్లు కానీ, తర్వాత నిరుద్యోగ కానీ, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ ఇంకా ఈసారి పార్లమెంట్కి వెళ్ళి శాంతకుమార్ గారు వస్తే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మోడీ గారి నుండి ఏమన్నా ఫండ్స్ తెచ్చి చేయగలుగుతారని మా నమ్మకం ఉంది. ఇప్పుడు గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి తేడా గమనించినారా? మీ సీట్లు పెరిగినాయా? ఓట్ బ్యాంక్ పెరిగిందా తెలంగాణలో? ఫుల్ ఓటు బ్యాంకు పెరిగింది ఇప్పుడు. కానీ ఇప్పుడు పార్లమెంటుకి అయితే ఫుల్ అటు వేసిన జనాలు కూడా ఈసారి మోడీ గారికి వేస్తారు. కాంగ్రెస్కి వేసిన జనాలు కూడా పార్లమెంట్ అనేసరికి మోడీ గారికి వేస్తారు. శాంతికుమార్ గారిని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా. మంచి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తి.